హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లోని సెయింట్ పాల్ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ యొక్క రీజనల్ ఆఫీస్లో ఉన్నాము. సో చాలామందికి ఎంబీబీఎస్ చేయాలన్న కల ఉంటుంది. సో అబ్రాడ్లో చేయాలనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఎటువంటి డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ క్లారిఫికేషన్స్, ఆ డౌట్స్ అన్నీ, ఆ క్వశ్చన్స్ అన్నీ షూట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మనతో పాటు మురళీ కిషన్ రెడ్డి గారు, రీజనల్ అడ్మిషన్ ఆఫీసర్ రెడీగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎంబీబీఎస్ విషయానికి వస్తే యూనివర్సిటీలో ఎంతమంది అనేది మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం చెప్పేశారు. నెక్స్ట్ కమింగ్ టు ద వీసా, మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే మెయిన్ థింగ్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ని దాటుకొని వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ఫిలిప్పీన్స్ అనమాట. సో అది ఎలా ఉంటుంది, ఎటువంటి రూల్స్ ఉన్నాయి మన ఇండియన్ స్టూడెంట్స్కి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్గా ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు మన ఇండియాలో మ్యాక్సిమం యూఎస్, యూకే ఇలా వెళ్తుంటారు. ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టూడెంట్ వెళ్ళే ఉంటారు. డెఫినెట్లీ అందరికీ ఏమంటే యూఎస్లో ఉన్నట్టు అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీలకి ఒకే రకమైన బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ రూల్స్ ఉన్నాయని అనుకుంటారు. నో, ఏ దేశానికి సంబంధించి ఆ దేశం యొక్క బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సపరేట్గా ఉంటాయి. కరెక్ట్. సో యూఎస్కి వెళ్ళాలనుకుంటే 5 years 6 years అట్ ఏ టైం వాళ్ళకి స్టూడెంట్ వీసా వస్తుంది. వెరాజ్ ఇన్ ఫిలిప్పీన్స్ వెళ్ళేటప్పుడు స్పెషల్ విజిటింగ్ వీసా మీద, అంటే 59 days విజిటింగ్ వీసా మీద ఇక్కడ నుండి పిల్లల్ని తీసుకెళ్తామమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యూనివర్సిటీలో ఎన్రోల్ అయిన తర్వాత యూనివర్సిటీలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సంబంధించిన ఒక వింగ్ ఉంటుంది. సో వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అనమాట. వెళ్ళిన తర్వాత ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి తీసుకెళ్ళి నెక్స్ట్ 1 yearకి ఎక్స్టెండ్ చేస్తారు, వాళ్ళు వీసా కన్వర్ట్ చేస్తారు స్టూడెంట్ వీసా. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ 4 years ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి 5 yearsకి ఇవ్వదు. అది ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ రూల్స్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోతుందనగా ఒక 2 months ముందే మేము నోటీస్ బోర్డులో వాళ్ళ నేమ్ డిస్ప్లే చేస్తాం. సో మంత్ మీది ఎక్స్పైర్ అవుతుంది, మీరు ఆ కన్సర్న్ ఫీజు పే చేసి మీ వీసాని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనేసి. దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ ఇంటిమేషన్ మేము పేరెంట్స్ కూడా పంపుతాం. సో ఎటువంటి రిక్వైర్మెంట్స్ స్టూడెంట్స్ మీట్ అవ్వాలి వీసా రావాలి అంటే? వీసాకి స్పెసిఫిక్గా కాదండి, ఫస్ట్ ఫిలిప్పీన్స్కి వెళ్ళాలంటే ఏ రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్ అంటే నీట్ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ థింగ్, అండ్ ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ ఉండాలి. టాప్ యూనివర్సిటీ చదవాలంటే మంచి స్కోర్ ఉండాలి, అండ్ ఇంగ్లీష్ మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో ఇవి మేము క్రైటీరియాగా తీసుకుంటాం. దెన్ నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫిలిప్పీన్స్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ మెడికల్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. సో అవే రిక్వైర్మెంట్ వీసాకు కూడా అప్లై అవుతాయి. సో ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి. ఎవరికైతే పాస్పోర్ట్ లేదో ఆ పాస్పోర్ట్ కూడా మేమే అప్లై చేయిస్తాం ఆఫీస్ నుంచి. వి విల్ అసిస్ట్ దెమ్. అండ్ వీసాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, వీసాకు ప్రధానంగా కావాల్సింది వాళ్ళ ఒరిజినల్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఒరిజినల్ పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికేట్, నీట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్, వాటితో పాటు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ సమ్ అఫిడవిట్స్ అవసరం ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి మేము ఇక్కడ కౌన్సిలింగ్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి, మేము స్టూడెంట్కి పేరెంట్కి కూడా కౌన్సిల్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంటే ప్రాపర్ నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు, అక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోగలుగుతారు. సో దట్ వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకే. సో వాళ్ళకి ఒక ప్రాపర్ అవగాహన వస్తే దే కెన్ ఏదైనా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఒకవేళ ప్రాబ్లమేటిక్గా వస్తే దే కెన్. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్కి మీ తరపు నుంచి ఎవరైనా సపోర్టింగ్గా వెళ్తున్నారా? ఇది మాది యూనివర్సిటీ ఆఫీస్ అండి, ఇది వీఆర్ నాట్ కన్సల్టెంట్స్. అవర్స్ ఈజ్ అ రీజనల్ అడ్మిషన్ ఆఫీస్. సో ఇక్కడ నుండి ప్రతి బ్యాచ్ వెళ్ళేటప్పుడు ప్రతి బ్యాచ్తో పాటు ఆఫీస్ నుంచి ఒక ఎంప్లాయీ వెళ్తారు, వాళ్ళు అకంపెనీ చేస్తారు. సో ప్రాపర్గా వాళ్ళు కౌన్సిల్ చేసి వీసా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ కండక్ట్ ప్రీ డిపార్చర్ ఇండక్షన్ ప్రోగ్రామ్. సో ప్రీ డిపార్చర్ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఫిలిప్పీన్స్లో రూల్స్ ఎలా ఉంటాయి, రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఏంటి, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఏవైతే నేను ఇదివరకు నేను చెప్పానో ఇవన్నీ కూడా క్లియర్గా మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు పూర్తి అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ఒకరు మేము అకంపెనీ అవుతాం. అక్కడ దిగానే యూనివర్సిటీ వాళ్ళు వచ్చి వాళ్ళని యూనివర్సిటీ ఎయిర్పోర్ట్ నుంచి యూనివర్సిటీకి తీసుకెళ్ళడం జరుగుతుంది అమ్మా. అండ్ చాలామంది అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటే కొన్ని కంట్రీస్ డేంజరస్గా ఉంటాయి, కొన్ని కంట్రీస్లో రేసిజం ఎక్కువ ఉంటుంది అని చాలా వింటూ ఉంటాం మనము. సో పర్టికులర్గా కంట్రీస్ మెన్షన్ చేయకపోయినా ఆ భయం అనేది ఉంటుంది. మరి ఫిలిప్పీన్స్లో సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అమ్మా ఫిలిప్పీన్స్. ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పీపుల్, అండ్ వాళ్ళ కల్చర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు ఎన్ని మాల్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ, ట్యాక్సీ వెళ్దాం వల్ల కానీ ప్రతి వాళ్ళ మొహంలోనూ స్మైల్ ఉంటుంది, ఆ వెల్కమింగ్ నేచర్ ఉంటుంది. సో ఎక్కడ కానీ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎవరికి ఏర్పడింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గర్ల్ ఇక్కడ నుండి వెళ్ళి మిడ్ నైట్ ల్యాండ్ అయ్యి మిడ్ నైట్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే
షీ కెన్ హైర్ అన్న హర్ ఓన్ ట్యాక్సీ ఓన్గా హైర్ చేసుకుని వెళ్ళచ్చు. ఎవరు ఏ ఇబ్బంది కలిగించారు. అక్కడ సేఫెస్ట్ కంట్రీ, ఎందుకంటే ఎక్కువ ఫిమేల్ డామినేషనే ఉంటుంది ఆ కంట్రీలో. సో బేసిక్గా సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. అందుకే ఈవెన్ దో యూనివర్సిటీ ఎస్పెషల్లీ సెయింట్ పాల్ యూనివర్సిటీ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుందంటే స్టూడెంట్స్ నెక్స్ట్ 5 years బయట ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు నెక్స్ట్ 5 years దే షుడ్ స్టే ఆన్ క్యాంపస్ ఓన్లీ. దట్ ఈస్ వెరీ సెక్యూర్డ్ రీజన్ అండ్ కరెక్ట్ రీజన్ అని చెప్పొచ్చు. ఎస్ అమ్మ, 5 years మేము బయట అలో చేయం. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి బైకులు కొనించడం, కార్లు కొనించడం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు బయట ఉన్నారు అనుకోండి, మేము మానిటర్ చేయలేం. ఎంత స్పీడ్ వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకున్నారో లేదో, యాక్సిడెంట్ గురి అవ్వడము, ఒక్కోసారి పెద్ద ప్రమాదమే జరుగుతుంటుంది. వీటన్నిటిని నివారించాలనే ఉద్దేశంతోనే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఆన్ క్యాంపస్లోనే ఉండాలి 5 years అనే రూల్ ఉన్నది. వీ హ్యావ్ అన్ అగ్రిమెంట్ అనమాట స్టూడెంట్తో. సో అలాగనే అది జైలు లాగా ఉండదు, బట్ ఫ్రీడమ్ ఉంటుంది. 8 acres క్యాంపస్, ఫ్రీడమ్ ఉంటుంది, హ్యాపీగా చదువుకోవచ్చు, గ్రీనరీ ఉంటుంది, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏ చెట్టు కింద చదువుకోవచ్చు. బట్ కర్ఫ్యూ అవర్స్ ఈవినింగ్ 7 అయితే బయట పంపించాం. అది నిజంగానే పేరెంట్స్కి పిల్లలకి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్గా అనిపించిన పేరెంట్స్కి ఈ రూల్స్ వింటే దే విల్ బి వెరీ హ్యాపీ. మీరు ఇండియాలో మీరు సెయింట్ పాల్ యూనివర్సిటీ గురించి ఎవరిని అడిగినా అమ్మో అది స్ట్రిక్ట్ యూనివర్సిటీ, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అంటుంటారు. స్ట్రిక్ట్గా ఉండడం ఏంటంటే మనం ఒక డిసిప్లైన్తో పెరగడానికి ఉపయోగపడుతుంది, ఒక క్వాలిటీ డాక్టర్గా బయట రావడానికి ఉపయోగపడుతుంది, ఒక కంప్లీట్ డాక్టర్గా మనం ఆవిర్భవించడానికి ఉపయోగపడుతుంది. అలా ఆలోచించాలి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ. ఎంజాయ్ చేయడానికి ఇవ్వసే మీరు డాక్టర్ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే యూ నీడ్ టు సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్. సో ఎంజాయ్మెంట్ అనేది చదువులోనే వెతుక్కోవాలి, కానీ బయట వెతుక్కుంటే డాక్టర్ కాలేము. అవ్వచ్చేమో కానీ కంప్లీట్ డాక్టర్ అయితే కాలేము. సో అందుకే సెయింట్ పాల్ యూనివర్సిటీ ఏంటంటే దే విల్ గివ్ ప్రాపర్ ఫ్రీడమ్, అట్ ద సేమ్ టైం చదువు మీద కూడా ఫోకస్ చేయాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ సెక్యూరిటీ రూల్స్ కోసం వాళ్ళు క్యాంపస్లోనే ఉండమని చెప్తున్నారు. అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ఆల్రెడీ మీరు చెప్పారు. సో మెయిన్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి పేరెంట్స్ ఆలోచించేదంటే మా పిల్లలకి ఫుడ్ ఎలా, అదర్ కంట్రీస్కి వెళ్తే ఫుడ్ ఎలా. చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నా దే కెన్ మేనేజ్, బట్ ఎస్పెషల్లీ ఫర్ వెజిటేరియన్స్ ఇట్ విల్ బీ టఫ్ ఫర్ ఇన్ అదర్ కంట్రీస్. సో ఇలాంటి వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది యూనివర్సిటీలో? ఇప్పటివరకు సెయింట్ పాల్ యూనివర్సిటీలో మేము వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే ఉంటారమ్మా. సో యూనివర్సిటీనే మెయింటైన్ చేసేవాళ్ళు ఇండియన్ క్యాంటీను. సో ఫిలిపినో ఇండియన్ ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు. బట్ ఈ ఇయర్ నుంచి వీఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ 1 Indian షెఫ్ తీసుకెళ్ళి. వీ హ్యావ్ ఆల్రెడీ 3 క్యాంటీన్స్ ఆన్ క్యాంపస్ అనమాట. సో ఫిలిపినో ప్రిపేర్ చేసే ఫుడ్కి ఇండియన్ ప్రిపేర్ చేసే ఫుడ్కి తేడా ఉంటుంది కాబట్టి ప్యూర్ ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉన్నదో మన నార్త్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ప్రిపేర్ చేయడం, ఇక్కడ నుండి షెఫ్ని తీసుకెళ్తున్నాం. రిమైనింగ్ అసిస్టెంట్లు కూడా ఫిలిపినోసే ఉంటారు. సో వీ విల్ ప్రొవైడ్ క్లియర్ అండ్ ప్రాపర్ ఇండియన్ ఫుడ్ టు ద ఆల్ స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోర్స్ డ్యూరేషన్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి? ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది వెరీ వాస్ట్ థింగ్ కాబట్టి, సో డ్యూరేషన్ ఎలా ఉండబోతుంది కోర్స్? ఫిలిప్పీన్స్లో 5.5 years అమ్మ. 5.5 years ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ 1 year ఇంటర్న్షిప్ అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు ఇండియాలో స్ట్రైట్ అవే వచ్చిన తర్వాత వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాతే డాక్టర్గా గుర్తింపు పొందుతారు. సో చెప్పండి మురళి గారు, ఫైనల్లీ సెయింట్ పాల్ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ గురించి ఏం చెప్తారు? సో పేరెంట్స్ ఎటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి? పేరెంట్స్ ఫస్ట్ ఏది ఆలోచించాలి? ఒక స్టూడెంట్ని, వాళ్ళ పిల్లల్ని ఒక యూనివర్సిటీకి పంపిస్తున్నారు, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివిపిస్తున్నారు అంటే మెయిన్గా ఏది చూసుకోవాలి? మీరు అడిగిన ప్రశ్నకు ముందు నేను నా గురించి ఒక 2 విషయాలు చెప్పాను. సౌత్ ఇండియాలో ఫిలిప్పీన్ మెడికల్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేసింది నేనే ఫస్ట్. వీ సెంట్ స్టూడెంట్స్, సో మెనీ స్టూడెంట్స్ టు ఫిలిప్పీన్స్. 2017 వరకు చాలామంది స్టూడెంట్స్. మధ్యలో కొంతమంది నా దగ్గర పనిచేసే సబ్ ఏజెంట్స్ కానీ కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసము కొన్ని ఫాల్స్ అలిగేషన్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. సో పేరెంట్స్ నేను ఏం చెప్తున్నానంటే, నాకు స్టిల్ దే ఆర్ ట్రస్టింగ్ మీ. దే ఆర్ సో మెనీ పేరెంట్స్. ప్రతి పేరెంట్ మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకున్నా పే యువర్ ట్యూషన్ ఫీజ్ డైరెక్ట్లీ టు ద యూనివర్సిటీ అకౌంట్. ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదు. ఇక్కడ ఎవరికి మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ పే వాట్ ఎవర్ ఫీజ్, యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉన్నదో దాన్ని డైరెక్ట్గా యూనివర్సిటీ అకౌంట్కి పే చేయండి. నెంబర్ 2, మీరు పంపించే యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్స్ చూడండి. 1000 మంది ఉన్నారా, 2000 మంది ఉన్నారా, 3000 మంది ఉన్నారా, మొత్తం ఇండియన్సే ఉన్నారా కాదు. ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, మా అబ్బాయి క్వాలిటీ డాక్టర్గా బయట రాగలుగుతారా. సో అలా ఆలోచించి మంచి కాలేజ్ తీసుకెళ్ళండి. లేదు జస్ట్ సర్టిఫికేటే కావాలనుకుంటే యూ కెన్ చూస్ ఎనీ కాలేజ్, దట్స్ అప్ టు యూ. బట్ మీ అబ్బాయి రేపు పొద్దున ఏ దేశానికి వెళ్ళినా మా అబ్బాయి ఒక మంచి యూనివర్సిటీ నుంచి వచ్చాడు, నేను సో ప్రోడక్ట్ అని చెప్పుకోవాలనుకుంటే
యూ చూస్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఏ లిస్ట్. ఏ గ్రేడ్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీకైనా పంపించండి, బట్ బి అండ్ సి మీ సర్టిఫికేట్ మోసకాతనే పంపించాల్సి ఉంటుంది. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు సెయింట్ పాల్ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? సెయింట్ పాల్ యూనివర్సిటీ రన్ బై సిస్టర్స్ అండ్ నన్స్ అండ్ ఏషియాస్ ఫస్ట్ మిషనరీ యూనివర్సిటీ. ఇది ఖచ్చితంగా ప్రతిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మిషనరీ యూనివర్సిటీస్ డిసిప్లిన్కి పెద్దపీట వేస్తారు. స్ట్రిక్ట్గా అందరూ స్ట్రిక్ట్ అని కాదు, అదేంటంటే డిసిప్లిన్ యూనివర్సిటీస్. కాబట్టి మీరు సెయింట్ పాల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. సెయింట్ పాల్ గురించి పదే ఎందుకు చెప్తున్నానంటే, క్యాంపస్ 80 acres క్యాంపస్, గ్రీన్ క్యాంపస్, చదువుకోవడానికి మంచి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. దే హ్యావ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే హ్యావ్ వెరీ గుడ్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీస్, దే హ్యావ్ వెరీ గుడ్ హాస్పిటల్స్, అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ, అండ్ యూ విల్ గెట్ వెరీ గుడ్ హాస్పిటాలిటీ ఇన్ ద యూనివర్సిటీ. సో జస్ట్ ఏదో కాలేజ్ వెళ్ళొచ్చామా కాను, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మిమ్మల్ని మానిటర్ చేస్తూ మీకు ఏం అవసరమో అది చూసుకునే యూనివర్సిటీ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో అన్ని యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ రావడము మీరు వినే ఉంటారు న్యూస్లో కూడా, చాలామంది ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడ్డారు. బట్ మా యూనివర్సిటీ ఎలాంటి కేర్ తీసుకుందంటే, అందరికీ కూడా ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ అందరినీ కూడా కేర్ తీసుకున్నారు. ఎందుకు సెయింట్ పాల్ అంటే, బికాస్ ఆఫ్ నన్స్ అండ్ సిస్టర్స్. దే నో ద వాల్యూ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అంటే వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారు, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు. అంటే పిల్లలు ఎందుకు ఇబ్బంది పడతారు మేము చేయకపోతే అనేసి ప్రతిదీ కూడా కేర్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలో అందించగలుగుతారు. అండ్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నారు కాబట్టి, సో ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే స్టూడెంట్స్కి అండ్ ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఈ 5 yearsలో? వెళ్ళే ప్రతి స్టూడెంట్కి, మెడికల్ స్టూడెంట్స్కి నేను ఎవరు వెళ్ళినా కానీ ప్రతి వాళ్ళు కూడా కంప్లీట్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నాట్ ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్, కంప్లీట్ ఇన్సూరెన్స్. టాటా ఏఐజీ వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ ఉందమ్మా. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 15,000 అవుతుంది. సో ఈ ఇన్సూరెన్స్ కవర్స్ ఎవ్రీథింగ్, వాళ్ళ స్టడీస్ నుంచి హెల్త్ అండ్ దెన్ ఎడ్యుకేషన్. ఏదైనా కారణాల చేత ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయ్యి వెనక్కి వచ్చేయాలంటే అప్పటి వరకు ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ హెల్త్ పాడైతే దే వాంట్ టు కమ్ బ్యాక్, దే కెన్ క్లెయిమ్ ద హోల్ ఫీ స్ట్రక్చర్. హెల్త్ ఒకటే కాదు, ఈవెన్ ఫీజు ఏదైతే పే చేశారో యూనివర్సిటీకి దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఫిజికల్ లాస్ వచ్చినా కానీ పేరెంట్స్కి అక్కడ ఉండి ఫ్రీ ఎయిర్ టికెట్ ఉంటుంది. అక్కడ ఫిజికల్ లాస్ ఇక్కడ పేరెంట్స్కి ఫ్రీ ఎయిర్ టికెట్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ మస్ట్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాలి, ఫీజు యూనివర్సిటీ ఏదైతే 15 lakhsతో పాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఆన్ క్యాంపస్ అకామిడేషన్ ఉంటుంది కాబట్టి దే నీడ్ టు పే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 1,60,000. సో ఓవరాల్గా పర్ యానం వాళ్ళకి 5 lakhs rupees దాకా అవుతుందమ్మా. ఫుడ్, అకామిడేషన్, ట్యూషన్ ఫీజ్. దే కెన్ పే ఇన్ 2 easy installments ఎవ్రీ ఇయర్. సో కంఫర్టబుల్గా పే చేసుకోవచ్చు. ఓవరాల్గా స్టూడెంట్స్ అక్కడ చదవాలంటే ఓవరాల్గా ఖర్చు ఒక 28 to 30 lakhs అయితే ఖచ్చితంగా అవుతుంది. బట్ స్టిల్ వెన్ కంపేర్ టు ఇండియన్ ఫినాన్షియల్ థింగ్, yes, ఇట్స్ వెరీ అఫోర్డబుల్ అని చెప్పి. ఎస్ మా 12 lakhs 13 lakhs అయిపోతుంది అనేది మాత్రం అపోహ. మినిమం అయితే 28 to 30 lakhs అవుతుందండి. దానికి మీరు ప్రిపేర్ అయ్యగలిగితే మీ పిల్లలు కంఫర్టబుల్గా మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. సో చాలామంది యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అని విన్నాము. సో మరి మన యూనివర్సిటీ గురించి ఏమంటారు? ఫిలిప్పీన్స్లో వాళ్ళు కోర్స్ ఫీజ్ స్ట్రక్చర్ మెడికల్ ఎడ్యుకేషన్కి చాలా తక్కువ ఫీజు అమ్మా, $4,200. అందులో మళ్ళీ స్కాలర్షిప్స్ అనేది ఏ యూనివర్సిటీ ప్రొవైడ్ చేయదు. ఎవరైనా అలా అట్రాక్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఇయర్లో మీరు ఎంటైర్ ఫిలిప్పీన్స్లో బిఎస్ బయాలజీ ఫీజు 3 lakh Indian rupeesకి మించదు. చాలామంది వాళ్ళ యొక్క కమిషన్స్ని, వాళ్ళ యొక్క ఛార్జెస్ని బిఎస్ బయాలజీ ఫీజు రూపంలో $10,000, $12,000 కలెక్ట్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్లీ దే ఆర్ పేయింగ్ టు కన్సల్టెన్సీ వాళ్ళకి పే చేస్తున్నారు. yes, విచ్ ఈస్ వెరీ ఫ్రాడ్ థింగ్. సో దే ఆర్ కలెక్టింగ్ ఇండైరెక్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్. బిఎస్ బయాలజీ ఫీజులో ఎక్కువ ఫీజు కలెక్ట్ చేసుకొని మేము ఏమీ తీసుకొని ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము ఉంటారు. ఎవ్వరూ ఫ్రీ సర్వీస్ ఇవ్వరమ్మా, బట్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తీసుకుంటున్నారు. బట్ సెయింట్ పాల్ యూనివర్సిటీ స్ట్రైట్ అవే క్లియర్గా చెప్తుంది, దిస్ ఈజ్ ట్యూషన్ ఫీజ్, దిస్ ఈజ్ సర్వీస్ ఛార్జెస్, దిస్ ఈజ్ ఫారెన్ స్టూడెంట్ సర్వీస్ ఛార్జెస్ అని వెరీ క్లియర్గా బ్రేకప్ ఇచ్చి అదే క్రమంలో కలెక్ట్ చేసుకుంటారు. సో ఫెంటాస్టిక్ మురళి గారు. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సెయింట్ పాల్ యూనివర్సిటీ గురించి. సో హోప్స్ అందరూ ఎవరైతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ జాయిన్ అవ్వాలి, ఫిలిప్పీన్స్లో చదువుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్య గారు. మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పేరెంట్స్ తరఫున చాలా ప్రశ్నలు వేశారు, వాటన్నింటికి నేను కరెక్ట్గా ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ ఎంప్లాయీస్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.